ఇప్పుడు మనం చేస్తున్నాం చికెన్ బిర్యానీ. మా గుడ్డాడు చూస్తుండో. ఇప్పుడు మనం కర్రీ చికెన్ బిర్యానీ చేద్దాం. మీకు ఎట్లుంటుందో మంచిగా చేసి చూపెడతాను. మంచి రెసిపీ. మసాలా, పసుపు, కారం, గ్లాస్ పెరుగు, ఉప్పు. ఇప్పుడు నిమ్మకాయ వండుకోవాలి ఒకటి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలండి. ముక్క మంచిగా కలపాలండి. ఇలా మసాజ్ చేస్తూ మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా కడగాలి. 4 పచ్చిమిర్చిలు అండి, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇది ఒక ½ గంట నానాలండి. ఇట్లా మూత పెట్టి పెడదాము. అంతలోపు మనం అల్లం ఎల్లిగడ్డ దంచుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ నూరుకోవాలి. మనం ఉల్లిగడ్డ కడి వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం, వేయించుకుందాం. అల్లం ఎల్లిగడ్డ దంచుకుందాం. ఇప్పుడు మనం కలిపిన చికెన్ బిర్యానీ పెట్టుకోవాలి. ఇది అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర పుదీనా. బాగుంటుంది అన్ని టేస్ట్. అన్ని బిర్యానీల కంటే చాలా బాగుంటుంది ఇలా రెసిపీ చేసుకుంటే. ఇది మా మమ్మీ చేస్తుంటే చూస్తూ నేర్చుకొని చేస్తున్నానండి. ఇప్పుడు ఇది వేయించుకున్నది ఇది వేసుకుందాం. అట్లా ఇప్పుడు ఈ మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం బియ్యం కలుపుకుందాం. ఇప్పుడు మనం బియ్యం కడుక్కున్నాం. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుందామండి. ఇప్పుడు మనం బిర్యానీకి ఎసరు పెట్టుకుందాం. ఈ వాటర్. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాం. 4 లవంగాలు, 2 పట్ట, 1 ఇలాచి వేసుకుందాం. అట్లా కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. బాగా మసిలిందండి. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం. వేసుకుందామండి. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. మా అమ్మ చూపెట్టింది, మంచి స్మెల్ వస్తుంది. ఇక కుమ్మేద్దాం. ఒక 80% దాకా బియ్యం ఉడకాలండి. ఇలాగా వేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆనియన్ వేసుకుందాం, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఎక్కువ కలుపుకోవద్దు, కొంచెం విరిగిపోతుంది బియ్యం. కొంచెం నార్మల్గా కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి కొంచెం. ఇది కొంచెం బరువు పెట్టాలండి. మనం ఆవిరిపోకుండా బరువు పెట్టాలి. 5 నిమిషాలు ఆగారనుకోండి, గుమగుమలాడే బిర్యానీ రెడీ.
ఇప్పుడు మనం తీసేద్దామండి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎట్లా పొగలు వస్తుందో చూడండి బ్రో. ఆహా, బిర్యానీ అయిపోయిందండి. స్మెల్ అయితే సూపర్ ఉంది. మంచి ఇంచుమించుగా మా అమ్మ చేసినట్టుగానే వచ్చింది. బాగుంది. బంద్ చేస్తున్న గ్యాస్ అయితే మనం వేసుకొని తిందామండి బిర్యానీ. సూపర్ ఉందండి. మా అమ్మ చేసినట్టు వచ్చింది. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి ఇలానే. నేను ఇంకా చూపెడతాను. ఇంకా మటన్ బిర్యానీ, ఇంకా కంజు బిర్యానీ అవన్నీ చేసి చూపెడతాను మీకు నెక్స్ట్ టైం ఇంకా వచ్చే వీడియోలలో. ఈ వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.